ఛానల్ నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో కొంచెం వాతావరణం అంతా కొత్తగా ఉందన్నమాట. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, ఓల్డ్ హౌస్ మేట్స్ అందరూ చక్కగా బీన్ బ్యాగ్స్ వేసుకుని ఒకే చోట కూర్చుని చక్కగా మాట్లాడుకున్నారు. ఫస్ట్ టైం మొత్తం అందరూ కలిసి ఒక చోట కూర్చోవడం అని అనిపించింది. చక్కగా మాట్లాడుకున్నారు. మధ్యలో వైల్డ్ కార్డ్స్ వచ్చి వీళ్ళలో జాయిన్ అయ్యి వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్ అడుగుతారు. వీళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి, భారణి గారి మీద నీ ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ గౌరవ్ గుప్తాని అడిగితే తను చెప్తాడు. సో అలా. అండ్ దివ్య భరణి బాండ్ గురించి, దీని గురించి ఎక్కువ దివ్య ఏడ్చేసింది అనమాట, చాలా ఏడ్చింది. అండ్ భరణి గారు అంటారు తనూజ నాతో మాట్లాడుతూ అని అంటారు. సో మాట్లాడుకుందాం వరుసగా. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ ఈ మన సంజన గారు అండ్ డెమాన్, సో వీళ్ళ మధ్య రిలేషన్ మళ్ళీ ఫస్ట్ లో ఉండేది కదా, తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని ఉండేది కదా, ఆ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట డెమాన్ అండ్ సంజన మధ్య. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రీతు డేంజర్ జోన్ లో ఈ రోజు ఒక్కొక్కరు సేవ్ అవుతూ వస్తున్నారు కదా, అప్పటి నుంచే ఇంక రీతు వెళ్ళిపోద్దేమో ఈ రోజు, ఈ పిల్లోడు నేనే చూసుకోవాలి అన్నట్టు ఉందంట. డెమాన్ అంటాడనమాట, పొద్దున్న నుంచి నన్ను ఎంత పేంపర్ చేస్తుందంటే ఎలాగో రీతు వెళ్ళిపోద్ది నేనే చూసుకోవాలి అన్నట్టు చేసింది అని చెప్పేసి ఫన్ చేసుకుంటారు. నా తమ్ముడు అని చెప్పేసి ఇంకా మనం ఫస్ట్ వీక్ చూసినా ఆ బాండ్ మళ్ళీ కనిపించింది ఈ రోజు. సంజన గారు ఏమన్నా రియల్ ఉంటారబ్బా, ఆమెమి ఫేక్ బాండ్స్ ఏముండవు, ఆమె నో ఫేక్ బాండ్స్. ఇప్పుడు ఎమ్మో అండ్ సంజన గారి బాండ్ అమ్మ అని పిలుస్తారు కదా, ఆడియన్స్ లో ఒక్కళ్ళకైనా ప్రాబ్లం ఉందా? ఎమ్మో సంజన అని అమ్మ అని పిలవడం ఆడియన్స్ లో ఒక్కళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. యునానిమస్ గా అందరికీ నచ్చింది ఆ బాండ్, ఎందుకంటే అది ఒక రియల్ బాండ్, రియల్ గా ఉంది, మనకు తెలుస్తుంది ఆ రియల్. సో ఒక్కళ్ళకు కూడా ఆ బాండ్ గురించి ఎంతమంది రాని భరణి గారి బాండ్స్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఎమ్మో బాండ్ గురించి నువ్వు కూడా అమ్మ బాండ్ పెట్టుకున్నావు, ఇది కూడా ఫేక్ అని ఒక్కళ్ళు కూడా అంటలేదు, ఎందుకంటే అది ఫేక్ కాదు. సో అండ్ సంజన ఎవరితో రిలేషన్ పెట్టుకున్నా కానీ రియల్ గా ఉంటది, అవతల వాళ్ళు మోసం చేసినప్పుడే ఫీల్ అవుతుంది. ఈవెన్ భరణి గారి విషయంలో కూడా అన్న అని ఇప్పుడు కూడా పాపం ఈవెన్ నైట్ కూడా తను వాళ్ళ అన్నతో కలవాలని, అంటే భరణి గారితో కలిసి ఉండాలి. సో తెలుస్తుంది, అన్న కింద కూర్చుంటది, అన్న నన్ను పైకి లేపు అంటది. అంటే తన మాటల్లో అర్థమవుతుంది అనమాట. తన భరణి గారు కూడా ఇప్పుడు డెమాన్ పాత తమ్ముడు తనకు తిరిగి వచ్చాడు కదా, సో ఏం పాత అన్న తిరిగి రావాలి. సో ఆ రిలేషన్స్ ఆవిడ నిజంగానే నమ్ముతుంది, దానికి తగ్గట్టే ఆమె వెళ్తుంది. రీతు అంటే ఇష్టం ఆవిడకి. సో ఇది. అండ్ ఈవెన్ మీకు చెప్పానో లేదో, చెప్పే ఉండుంటాను, ఆ రోజు నైట్ టాక్స్ చేయలేదు, మీకు చెప్పలేదు. ఈవెన్ తనూజతో కూడా నేను చాలా బాగుంటుంది. ఒక రోజు ఏమైందంటే మొన్నే 2 days బ్యాక్ ఎలిమినేషన్ ముందు వీళ్ళు ఏదో టాస్క్ ఆడారు. టాస్క్ ఆడిన తర్వాత సంజన గారు వెళ్ళి పడుకుంటే ఈలోపు తనూజ వచ్చి అంటది, సంజన గారు పడుకున్నారా అంటే అవును అని చెప్పేసి అంటే, నాకు హెయిర్ కి మసాజ్ చేస్తారని, అదే హెయిర్ క్రీమ్ ఏదో పెట్టించుకోవడానికి అంటే వెంటనే టక్కని లేసి కూర్చుంది తెలుసా, టక్కని పెడతాను అని చెప్పేసి టక్కని లేసి కూర్చుంది. ఆ బద్ధకం లేదు ఫేస్ లో, శుభ్రంగా మసాజ్ చేస్తూ హెయిర్ ని ఎలా నీట్ గా ఉంచుకోవాలో అన్ని చెప్తుంది. నాకు కూడా అవేం తెలియదు, నేను కూడా విని ఓహో ఇలా యూజ్ చేయాలా అని వింటున్నా అనమాట. సో అలా హెయిర్ ని ఇలా ఉంచుకోవాలి, ఎక్కడ వరకు ఏం క్రీములు రాయాలి అవన్నీ చెప్తుంది అనమాట. చెప్పింది, కాసేపు మాట్లాడుకున్నారు. సో అది అలాగా ఆవిడ అందరితోనూ ఒక పాజిటివ్. ఇంకొకటి ఈ రోజు ఏం జరిగిందంటే వీళ్ళు అవి టెనెంట్స్ హౌస్ పీకేశారు. అంటే టెనెంట్ హౌస్ లోంచి మొత్తం అందరినీ లోపలికి వెళ్ళిపోమన్నారు. సో వెళ్ళిపోమంటే దువ్వాడ గారు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పిల్లల డిస్కషన్ మొదలవుతుంది అనమాట. ఇక్కడ కూడా నాకు ఎందుకో ఆ దువ్వాడ కంటే మన సంజన గారు లేస్తారు పైకి, అంటే సంజన గారి గ్రాఫే పైకి లేస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా నాకు ఆవిడలో రియాలిటీ కనపడుతుంది. ఈవెన్ దివ్యల్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆ రియాలిటీ, అంటే దివ్యల్ గారిలో కనపడలేదని కాదు, మనం ఫస్ట్ టైం చూసాము, ఆవిడ రాగానే కొంచెం యాటిట్యూడ్ తోనే ఉన్నారు. బట్ ఆవిడ హెల్ప్ చేయడానికి ఆవిడే వచ్చారు. ఫస్ట్ దివ్యల్ గారే వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తానంటే ఓకే చేస్తారా అయితే చెయ్యండి అని చెప్పేసి అంటది. ఇంక సంజన మురిసిపోతుంది, అవతల ఎవరైనా తనతో అలా ప్రేమగా ఉంటే మురిసిపోతుంది. సో తీసుకున్నది, సరే హెల్ప్ చేస్తారా ఓకే చెయ్యండి, మీరు తల్లే నేను తల్లే అని చెప్పేసి వీళ్ళ డిస్కషన్ వస్తుంది. తను చెప్తుంది అనమాట, మీకు పిల్లలు ఎంత ఏజ్ అంటే ఒక పాప ఎవరో 5 years అని చెప్పింది, ఇంకొకళ్ళు 13 years అని చెప్తే సంజన అంటది 13 years వాళ్ళని కొంచెం వదిలి రాగలం కానీ చిన్నపిల్లల్ని వదిలి రావడం అంటే కష్టం. కాసేపు అలా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ కాసేపు వచ్చి బయట కూర్చుంటారు. ఇది వీళ్ళ డిస్కషన్స్.
కళ్యాణ్ కూడా ఈ కొత్త వైల్డ్ కార్డ్స్ తో కలవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దివ్య కళ్యాణ్ కూడా కలిసి ఉంటున్నారు. బానే కళ్యాణ్ దివ్య కూర్చొని ఇద్దరు మాట్లాడుకున్నారు, అంతా అయిపోయింది. అండ్ నేను ఎపిసోడ్ రివ్యూ చేసి వెళ్ళేటప్పటికి కొన్ని సీన్స్ అయ్యాయి, అవి ఏమయ్యాయి అన్నది ఆ తర్వాత భరణి గారు చెప్తే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆయేష అండ్ నిఖిల్, ఇంకొకళ్ళు మన రమ్య పాప, వీళ్ళు ముగ్గురు భరణి గారి దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం బాండ్స్ గురించి జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి, మీరు రియల్ గానే ఉంటున్నారు కానీ మీతో ఫేక్ బాండ్స్ ఉంటున్నాయి అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు చెప్పారంట. సో అది నేను రివ్యూ చేసేటప్పుడు చెప్పారంట. సో తన భరణి గారు ఏం చేశారంటే దివ్య దగ్గర కూర్చొని దివ్యతో చెప్తారు, ఇలాగ పాపం వాళ్ళందరూ నా మీద ఎంత కన్సర్న్ చేస్తున్నారంటే ఈయనకి ఇంకా చెప్తున్నా కదా, ఎవరైనా పొగిడితే సన్నగా ఉన్న మొలక చెట్టు పైకి ఎక్కి కూర్చుంటాడు, ధామ్మని పడతాడు ఆయన. సో అది ఇక్కడ ముగ్గురు పొగిడేటప్పుడు వాళ్ళ ముగ్గురు ఫస్ట్ నాతోనే మాట్లాడారు, ఫస్ట్ నా దగ్గరికే వచ్చారు, నేను చాలా రియల్ గా ఉన్నానంట బయట, అండ్ నేను చాలా ఫైట్ చేస్తున్నానంట, నన్ను వాళ్ళు చాలా టాప్ లో ఊహించుకుంటున్నారంట, నేను చాలా మంచోడినంట, బట్ నేను అవతల వాళ్ళు ఎవరైతే నాతో ఫేక్ బాండ్స్ చేస్తున్నారో అది నేను అర్థం చేసుకోలేకపోతున్నానంట దివ్యతో చెప్తుంటే, దివ్యకి ఓహో మన బాండ్ బయట ఫేక్ గా వెళ్తుందా, బయట మన సంగతి జనాలకు అర్థమైపోయింది అనుకుందో ఏమో, ఏడ్చింది చూడు, ఏడుస్తానే ఉంది. ఏడుస్తే భరణి గారు కరిగిపోయి అంటారు, చిన్నపిల్లరా, చిన్నపిల్లని టార్చర్ పెట్టేస్తున్నారా అంట. అందుకే అమ్మాయి ఏజ్ ఎంత, ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్ల అంటున్నారు. దివ్యని ఎంత ఏజ్, 16-17 ఉంటుందా ఏమో తెలియదు, అందరూ కూడా చిన్నపిల్లరా. మొన్న ఎమ్ము కూడా అంతే, సంజనాతో చెప్తాడు, తను చాలా చిన్నపిల్లమ్మా, చాలా మంచి అమ్మాయి అమ్మా అని చెప్పాడు. అందరూ ఏంటి చిన్నపిల్ల అంటున్నారు, నాకు అర్థం లేదు, మరీ అంత తక్కువ ఏజ్ తనది. మేబీ హౌస్ లో అందరికంటే తక్కువేమో కానీ మరి ఈ బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్నపిల్ల అని నేను అనుకోవట్లేదు. మరి చిన్నపిల్లరా, టార్చర్ పెట్టేస్తున్నారా అంటే హౌస్ లో అందరికి అర్థమైంది, ఎవరో కూడా తనూజ భరణి గారు బాండ్ ఫేక్ అంటలేదు, దివ్యాదే అంటున్నారు అన్న విషయం భరణి గారికి అర్థమైపోయింది. ఇటు దివ్యకు అర్థమైపోయి ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే ఇక్కడ చూడు ఈ మాట ఎలా ఉందో భరణి గారిది, చిన్న పిల్లని టార్చర్ పెట్టేస్తున్నారా అంటే నీకు అర్థమైంది ఆవిడ రిలేషన్ నే ఫేక్ అంటున్నారని. అంటే ఆల్రెడీ ఇచ్చింది కదా, ఎవరు రమ్యానో ఆయేషానో ఎవరో ఫేక్ అని ఇచ్చారు కదా, రమ్య ఇచ్చింది కదా, రమ్య అదే చెప్పిందంట, తన ఫేక్ లా కనపడుతుందని భరణి గారి దగ్గరకు వచ్చి చెప్పిందంట. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళి తనూజ అండ్ రీతు దగ్గర కూర్చుని ఏంటి భరణి గారితో మాట్లాడుతూ ఉంటున్నా, ఇదే నేను ఫేక్ ఇచ్చాను కదా దాని గురించి మాట్లాడాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. అందరూ బాగానే కలిసి ఉన్నారు. గౌరవ్ని హౌస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అంటే గౌరవ్, కళ్యాణ్ అండ్ డెమాన్ వీళ్ళిద్దరు స్ట్రాంగ్, భరణి గారు కూడా స్ట్రాంగ్ అన్నట్టు వీళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడతాడు అనమాట. భరణి గౌరవ్ కొత్త ఎక్కువ తనకి అంత తెలుగు రాకపోయినా కానీ తన అందరి దగ్గర కూర్చుని మాట్లాడాడు. దివ్యలా గారు కూడా అందరితో మాట్లాడడానికి ట్రై చేసింది, బయట కూర్చొని పాత హౌస్ మేట్స్ అందరితోనూ మాట్లాడింది, లోపల కూడా పడుకున్నప్పుడు మాట్లాడింది. సో నెక్స్ట్ ఆయేష అన్నదంట భరణి గారిని, ఒక బాండ్ మీకు ప్లస్ అవ్వాలి సార్, కానీ మీ బాండ్సే మీకు మైనస్ అవుతున్నాయి, మీ బాండ్స్ మీకు మైనస్ అవ్వకూడదు, మీరు చాలా కూల్ గా కామ్ గా ఉంటారు, మీరు ప్లే యువర్ గేమ్ అని చెప్పింది అని చెప్పేసి దివ్య దగ్గర చెప్తున్నాడు ఈయన భరణి గారు. సో వీళ్ళందరూ నా గురించే చెప్తున్నారని ఆమె ఫీల్ అయిపోయి ఏడుస్తానే ఉంది, నేను రియల్ రిలేషన్ పెట్టుకున్నాను, దాన్ని ఫేక్ అంటున్నారు అందరూ, నాకు ఒక అన్నలా ఫీల్ అయ్యాను కాబట్టి నేను ఒక రియల్ రిలేషన్ గానే పెట్టుకున్నాను, నేనేమి గేమ్ కోసం బాండ్స్ పెట్టుకోలేదు అని చెప్పేసి ఏడుస్తుంటే సుమన్ అంటాడు, నీకెలా తెలుసు బయట నెగిటివ్ వెళ్తుందని, మేబీ వాళ్ళు కావాలని నీతో అబద్ధం చెప్తున్నారేమో, మేబీ నేను కాంపిటేటర్ గా ఫీల్ అయ్యి అలాగే అబద్ధం చెప్తున్నారేమో, అలా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి సుమన్ ఊరుకోబెడతాడు అనమాట. సుమన్, రాము అందరూ ఊరుకోబెడతారు, ఏంటి నువ్వు ఏడనని అంతకుముందే అంటది, నాకు ఫరక్ పడదు ఎవరేమన్నా కానీ నాకు ఫరక్ పడదు అంది, వెంటనే ఏడుపు మొదలు పెట్టింది. ఏడుస్తానే ఉంది, చాలాసేపు బయట ఏడ్చింది, లోపల ఏడ్చింది, తన బాండ్ ఫేక్ వెళ్ళిందని అర్థమైపోయింది. ఇప్పుడు అందులోంచి ఎలా బయటకు వస్తుందో చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీలో పెద్దరికం ఉంది, ఎవరు ఆయేష అంట, పాపం ఆయేష నిజంగా భరణి గారు తెలుసా పొంగిపోతారబ్బా, ఆయన ఎవరైనా పొగిడితే మామూలుగా కాదు. ఇప్పుడు అంట ఆయేష అంట చెప్పిందంట, మీలో పెద్దరికం ఉంది, బాండింగ్స్ డిస్టర్బ్ చేస్తున్నాయి, ఫేక్ ఎవరో తెలుసుకొని అంటే ఆ వాళ్ళ పాపం నా మంచుకోరు నాకు ఎన్ని చెప్పిందో అంట, అమ్మాయి ఎన్ని పొగిడితే చాలు ఎక్కడో ఎక్కేస్తాడు మొలగ చెట్టు అని అనిపించింది. నా మంచి కోసం ఎన్ని చెప్పిందో పాపం, అన్న నిఖిల్ కూడా పాపం నా మీద కన్సర్న్తో ఎన్ని చెప్పాడు, నా మంచి కోసమే చెప్పారు వాళ్ళు, నీ మంచి కోసం చెప్పారు, మళ్ళీ వచ్చి
చవ్వే దివ్య దగ్గర చెప్తుంటే తనకు ఆల్రెడీ తెలుసు తన గురించి అంటున్నారని. సో తన దగ్గర చెప్తుంటే ఇదిగో చూడు ఇప్పుడు నా బాండ్ ఫేక్ అని వాళ్ళు చెప్తే ఈయన ఇప్పుడు రియలైజ్ అయ్యి ఓహో నేను ఆలోచించుకోవాలా ఏ బాండ్ ఫేక్ అని ఆలోచిస్తున్నాడు, నాకు అది నచ్చట్లేదు, వాళ్ళు అన్నందుకు కాదు ఈయన రియలైజ్ అవడానికి ట్రై చేస్తున్నారు చూడు అది నచ్చలేదు అని చెప్పేసి ఇంకా ఏడుస్తానే ఉందనమాట. అంటే నిఖిల్ చెప్పాడంట, ట్రై టు అండర్స్టాండ్ భరణి గారు, ట్రై టు అండర్స్టాండ్ ఏం జరుగుతుందో, మీ బాండ్స్ విషయం వల్ల ఏం జరుగుతుందో, ఎవరు ఫేక్ గా ఉన్నారో ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పాడు ఆ పిల్లడు నా మంచి కోరి అని చెప్పేసి అంటాడు. వాళ్ళకి వాళ్ళే నా దగ్గరకు వచ్చారు, పోనీ నేను ఎవరిని అడగలేదు, వాళ్ళకి వాళ్ళే నా దగ్గరకు వచ్చి చెప్పారు అని చెప్తాడు. అండ్ ఇంకోటి ఏమంటాడు, తనుజకి నాతో మాట్లాడదు, అయిపోయింది నాతో మాట్లాడదు అంటాడు. అండ్ రీతు కళ్యాణ్ మన కళ్యాణ్ను తనుజ కూడా మాట్లాడుకున్నట్టు ఎక్కడా కనపడలేదు. అంటే ఒక చోటే రౌండ్ గా కూర్చున్నారు కానీ అంత కనపడలేదు. అంటే వీడియో వేసి అమ్మ చిట్టి నువ్వు కళ్యాణ్తో మాట్లాడొద్దు అన్నట్టే ఉంది కదా కన్ఫెషన్ రూమ్ లో వేసిన వీడియో. సో తను అందుకే ఆలోచించుకుంటుంది ఏం చేయాలో తెలియక, ఎవరితో మాట్లాడాలో తెలియక. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే భరణి గారు, ఇప్పుడు నా అవసరం లేదు తనుజకి, ఎందుకంటే రీతు కళ్యాణ్తో వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ వచ్చేసింది, వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇప్పుడు నా అవసరం లేదు, నేను మాట్లాడకపోయినా కూడా తను పట్టించుకోదు, తను కూడా నాతో మాట్లాడదు అని చెప్పేసి భరణి గారు అంటారనమాట. సో ఇంతకు మించి ఏమీ లైవ్ లో పెద్ద ఇంపార్టెంట్ ఏం జరగలేదు. సో మీరు ఎవరైనా మిడ్ నైట్ లైవ్ చూసి నేను గనక ఆ క్లిప్స్ చూడకపోతే మీరు కింద కామెంట్ చేస్తే నేను అది పిన్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలోనే నామినేషన్స్ గురించి మాట్లాడేసుకుందాం. టాటా బై బై.